ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీ నామానికి స్తుతిస్తున్నాం. మరొకసారి మీ పాసందికి వస్తున్నాం ప్రభువా. దానియేలు గ్రంథం మాకు అర్థమయ్యే రీతిలో మాకు బోధించమని మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలోనికి వచ్చాం. 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొత్తము 27 వచనాలు ఇందులో ఉండినట్లుగా మనం చూడవచ్చు. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఫాల్స్ మెస్సయాను గురించి ఈ అధ్యాయం మాట్లాడుతుంది. అబద్ధ క్రీస్తుని గురించి, కరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తు విరోధుని గురించి ఈ అధ్యాయము మాట్లాడుతున్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. ఇందులో ఈ 8వ అధ్యాయంలో 3 కొమ్ములు మనము చూస్తాం. ఒక పెద్ద కొమ్ము, చిన్న కొమ్ము, చివరిలో ఉన్న మరొక చిన్న కొమ్మును గురించి ఈ 8వ అధ్యాయంలో మనం చదవబోతూ ఉన్నాం. ప్రపంచము అనేకమైన అబద్ధ క్రీస్తు చేత నింపబడినట్లుగా మనకు తెలుసు. ఆది కాండం నుంచి ఇప్పటి వరకు అనేకమైన అబద్ధ మతాలు, లేకపోతే అబద్ధ క్రీస్తులు, మేమే క్రీస్తు నేనే అని అనేక మంది వచ్చి చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఆది కాండంలోని బాబేల్ గోపురము నిర్మించబడుతుంది. ఒక కొత్త రిలీజియన్ ప్రారంభించాలని వారు ప్రయత్నం చేశారు. సో దేవుని యొక్క మాటకు, క్రీస్తుకు కౌంటర్ఫైల్గా ప్రతిసారి ఏదో ఒకటి నిర్మించబడతానే ఉంది. ప్రతిసారి ఏదో ఒకటి తయారవుతున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఈ 8వ అధ్యాయంలో ఉన్న ఒక శ్రేష్టతమైన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే కనుక, రాబోతున్న క్రీస్తు విరోధి ఎలా ఉంటాడో ఈ 8వ అధ్యాయంలో మనము తెలుసుకోవచ్చు. ఎలా క్రీస్తు విరోధి ఉండబోతున్నాడు, వాడు ఎలా పరిపాలన చేస్తాడు, వాడి పరిపాలనలో యూదులు ఎలాగూ శ్రమ పెట్టబడతారు అనే విషయాన్ని గురించి ఇందులో రాస్తాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచన భాగం అది. దానియేలు గ్రంథం చెప్పబడినట్లుగా 2 భాగాలుగా చేయబడింది. 2వ భాగంలో 8వ అధ్యాయంలో మనము ఉన్నాము. ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచన భాగమే. ప్రపంచ చరిత్ర గురించి ఆ ప్రవచన భాగంలో చెప్పబడతా ఉంటుంది. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఈ ప్రపంచ చరిత్రలో ఏమవబోతున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ప్రాముఖ్యంగా ఈ ప్రవచన భాగంలో మనం చూస్తాం. అందుకే 7వ అధ్యాయమును మనం చదవటానికి అది ప్రవచన భాగంగా కనిపిస్తున్నా, ప్రపంచ చరిత్రగా అది మనకి వినిపిస్తున్నా, వాస్తవానికి దేని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారంటే, దేవుడు రాజ్యం స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యం శాశ్వతమైనది, పరిశుద్ధులైన వారికి ఆ రాజ్యం ఇవ్వబోతున్నాడు అని చెప్పడానికి ఆ అధ్యాయం ఉంది. కానీ దానియేలుకి దేవుడు ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడంటే, మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశారేమో అన్న ఆలోచనలో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదా ప్రజలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, పెట్టడు. కారణం ఏంటంటే, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడు. ఏం చేయబోతున్నాడు? ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎప్పుడు రాజ్యం స్థాపిస్తాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆ రాజ్యం ఎలా ఉంటుంది అని 7వ అధ్యాయం చూసాం. వినటానికి అది ప్రపంచ చరిత్ర కనిపిస్తుంది, కానీ అది దేనితో సంబంధం కలిగినట్లుగా మనం చదువుతున్నాం తెలుసా? ఇశ్రాయేలు యొక్క జనాంగంతో ఈ ప్రపంచ చరిత్ర అంతా వివరించబడుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే 8వ అధ్యాయంలో కూడా ప్రపంచ చరిత్రలో క్రీస్తు విరోధి రాబోతాడు. అది చివరి రాజు రోమా ప్రభుత్వంలో ఆ రాజు ఎలా పరిపాలన చేస్తాడో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అక్కడక్కడ. కానీ ఆ రాజుకు ఛాయగా ముందే క్రీస్తు విరోధి ఇలా ఉంటాడు అని హిస్టరీలో జరిగిపోయిన విషయాలు ఉన్నాయి. జరగక మునిపే దానియేలు వాటిని ప్రవచించాడు. ప్రవచనము, ప్రొఫెసీ అంటే ప్రెడిక్టింగ్ ఫ్యూచర్, భవిష్యత్తును తెలియచేయటమే. మనం చూసాం కదా, యెషయా గ్రంథంలో దేవుడు తప్ప భవిష్యత్తును తెలియజేయగలిగిన వాడు లేడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. సో 8వ అధ్యాయం ఏం చెప్తా ఉంది, యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన ఎలా ఉండబోతుందో ఇందులో మనము చూడబోతా ఉన్నాం. కొన్నిసార్లు చాలామంది ఏమన్నారు, హిట్లర్ ఎలాంటి వాడు అంటే కనుక యాంటీ క్రైస్ట్ యొక్క నేచర్ కలిగిన వాడు అని అన్నారు.
మేబీ అయితే అయి ఉండొచ్చు. మేబీ హిట్లర్ మేబీ క్రీస్తు విరోధికి ప్యాటర్న్గా లేకపోతే ఒక పిక్చర్గా ఉండే అవకాశము ఉండినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరత ఏమీ లేదు. ఈ 8వ అధ్యాయంలో ఒక పెద్ద కొమ్మును చూస్తాం, ఆ తర్వాత ఒక చిన్న కొమ్మును చూస్తున్నాం, ఆ తర్వాత చివరి కొమ్మును చూస్తాం. మొత్తము 3 కొమ్ముల గురించి ఈ యొక్క 8వ అధ్యాయంలో మనము చూస్తూ వచ్చాం. ఆల్రెడీ 7వ అధ్యాయంలో ఒక ఘోరమైన జంతువుల గురించి ధ్యానం చేశాం. ఆ ఘోరమైన విచిత్రమైన భిన్నంగా ఉన్న జంతువు పరిపాలన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నాడంటే, ఒక జంతువు లేదా ఒక కొమ్ము 10 కొమ్ములు తప్పించడానికి ఒక కొమ్ము వచ్చినట్లుగా అప్పుడు మనం చూసాం. కొమ్ము అనేది ఆ పవర్కి, అథారిటీకి, డొమినియన్కి, శక్తికి, స్ట్రెంగ్త్కి, ఆ రూలర్షిప్కి అది గుర్తుగా ఉంది. కొమ్ము దేనికి గుర్తుగా ఉంది? అధికారానికి, పరిపాలనకు, బలమునకు, లేకపోతే కింగ్కు, రాజులకు, వీటన్నిటికీ కొమ్ము అనే మాట గుర్తుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఈ చివరి కొమ్ము అయిన క్రీస్తు విరోధుల గురించి చెప్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తాం. ఎందుకు దానియేలు ఇది రాస్తా ఉన్నాడు? దానియేలు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకు ఇదిగో మనం నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఒక నిరీక్షణను ఈ యొక్క దర్శనముల ద్వారా దేవుడు దానియేలుకి ఇస్తే, దానియేలు వాటిని ఇశ్రాయేల్ చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది అన్నాడు అంటే కనుక, అంత్య దినములో లేకపోతే ఈ అన్ని జనుల కాలంలో ఇశ్రాయేలీయులు ఎలా ఉండబోతారో, ఎలా ఉంటున్నారో ఈ యొక్క 8వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చెప్తుంది. ఈ మాట మీరు బాగా వినాలి. ఏ విషయం 8వ అధ్యాయంలో, ఆ మాట 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏ విషయం గురించి చెప్తా ఉంది? అన్ని జనుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండబోతున్నారు, నేను మిమ్మల్ని విడవలేదు, నేను మిమ్మల్ని మరవను, మీరు అన్ని జనుల కాలములో ఎలా ఉండబోతున్నారో కూడా నేను మీకు చెప్తానన్నాడు. మీరు లూకా సువార్త 21వ అధ్యాయంలోనికి వెళ్తే కనుక, అన్ని జనుల కాలము సంపూర్ణం అగు వరకు యెరూషలేము అనుజనుల చేత త్రొక్కబడుతుంది అన్నాడు. ఎప్పుడు అనుజనుల కాలం ప్రారంభించబడింది? బబులోను రాజుతో అనుజనుల కాలం ప్రారంభించబడింది. ఎప్పుడు అనుజనుల కాలం ముగించబడుతుంది? దేవుని యొక్క 2వ రాకడతో అన్ని జనుల యొక్క కాలము ముగించబడుతుంది. రైట్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఈ 2 మధ్యలో కాలం అంతటి ఏమన్నాడు? అన్ని జనుల కాలము అన్నాడు. ఈ అన్ని జనుల కాలములో ఏం చేయబడుతుంది? యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడుతుంది అన్నాడు. ఈ కాలంలో ఇశ్రాయేలీయులు ఎలా ఉండబోతున్నారో ఈ మధ్య కాలంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దానియేలు వివరించి బోధించినట్లుగా మనం చూడొచ్చు. పౌలు ఈ కాలాన్ని గురించి మాట్లాడాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే దుర్జనులు, వంచకులను, ఇతరులను మోసపరుచుతూ తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. అంత్యకాలంలో మనుషులు చెడిపోతారు, అంతకంతకు చెడిపోతారని చూస్తూ ఉన్నాం. ఏమవుతుంది అంత్యకాలము వచ్చేసరికి? వినా జాగ్రత్తగా. అంత్యకాలం వస్తున్న కొలది ఏమవుతుంది? అంతకంతకు చెడిపోవటం చూస్తాము. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. అంత్య దినములు వచ్చే సమయానికి ఏమవుతుందో తెలుసా? వాళ్ళ శ్రమ అంతకంతకు అధికమవుతుంటుంది. వాళ్ళని అంతకంతకు ఎక్కువగా హింసించడం మనం చూస్తాం. ఇప్పుడు మీరు చెరలో ఉన్నారు, ఇది కొంచెం శ్రమ, కానీ వాస్తవానికి అంత్య దినములలో లేకపోతే అన్య జనుల కాలంలో ఏమవుతుంది అంటున్నాడంటే, ఇది అధికమవుతూ ఉంటుంది, మరి ఎక్కువగా వీరు చెడిపోతారు అనే మాటను మనం చూస్తున్నాం. 7 నుంచి 12 థీమ్ ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 7, 8, 9, 11, 12 ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధుల గురించి ప్రతి అధ్యాయము మాట్లాడుతూ ఉంది. రాజ్యం ఉందా? ఎప్పుడు దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు? క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభించిన చివరిలో తన రాజ్యం స్థాపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది? యేసు ఎప్పుడు మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది.
ప్రారంభించబడుతుంది. ఎప్పుడు క్రీస్తు విరోధ పరిపాలన ప్రారంభించబడతా ఉంది? ఈ రోమా పరిపాలన చివరి రాజ్యమైన రోమా రాజ్యంలో చివరి రాజు వచ్చినప్పుడు చివరి రాజు యొక్క క్రీస్తు విరోధి అని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్రీస్తు విరోధికి ముందుగా ఫోర్ రన్నర్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభుకి ఎట్లాగైతే యోహాను ముందుగా ఫోర్ రన్నర్గా ఉన్నాడో అట్లాగే క్రీస్తు విరోధికి కూడా అనేకమైన ఫోర్ రన్నర్స్ ఉన్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను ఎలా కాపాడాలో దేవునికి బాగా తెలుసు. తన శత్రువును ఎలా డిస్ట్రాయ్ చేయాలో కూడా దేవునికి బాగా తెలుసున్నట్లు చూస్తాం. ఈ ఫోర్ రన్నర్స్ గురించి అంటే క్రీస్తు విరోధి రాక మునిపే క్రీస్తు విరోధి ఇలా ఉంటాడు అని చెప్పిన ఫోర్ రన్నర్స్ గురించి, ముందుగా క్రీస్తు విరోధిని చూపించిన వారిని గురించి ఈ 8వ అధ్యాయంలో మనకు ఉన్నట్లుగా చూస్తాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు అరమిక్ భాషలో రాయబడింది. ఇది 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు అరమిక్ భాషలో రాయబడింది. ఇది కల్దీల భాష. ఎందుకని కల్దీల భాషలో రాశాడు అంటే కనుక బికాస్ 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వచనం వరకు అది అన్ని జనులకు వర్తమానము. ఇట్స్ ఎ మెసేజ్ టు ద జెంటైల్స్. అది అన్నిలతో మాట్లాడుతున్న విషయాలు. కానీ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం చివరి వచనం వరకు తిరిగి మరలా హీబ్రూ భాషలోకి వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరికి రాస్తా ఉన్నాడు ఈ వర్తమానం అంటే యూదులకు రాస్తున్నాడు. యూదులు ఇప్పుడు ఆదరించబడాలి, యూదులు ఇప్పుడు ప్రోత్సహించబడాలి. చెరలో ఉన్న వారు ధైర్యం లోపల ధైర్యం కలగాలి. దేవుడు మమ్మల్ని ఎంత మాత్రము వేడిపించుడు అనే విషయం వారికి అర్థమవ్వాలి. ఎందుకని 8వ అధ్యాయం నుంచి హీబ్రూ భాషలో రాస్తా ఉన్నాడు అంటే కనుక ఇట్స్ బికాస్ ఇట్స్ రిలేట్స్ టు ద జ్యూస్. అది యూదులతో సంబంధము కలిగినది కాబట్టి టైమ్ ఆఫ్ జెంటైల్స్ బట్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఆఫ్ జెంటైల్స్. ఇది వాస్తవానికి మనం చూసినట్లయితే కనుక ఈ 2వ అధ్యాయంలో కూడా అది అన్ని జనుల యొక్క ప్రణాళిక లాగానే కనిపిస్తుంది. బట్ ఇట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ విత్ యూదులతో అది సంబంధము కలిగి ఉన్నట్లుగా మనము చూడబోతూ ఉన్నాం. చూడండి 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే కనుక ఎప్పుడో దర్శనం వచ్చిందన్నాడు. బెల్షాజర్ యొక్క మొదటి సంవత్సరం పాలనలో అది ఆ దర్శనం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు ప్రారంభించబడింది అనుజనుల కాలము? బబులోను రాజైన నెబుకద్నెజరుతో ఆ కాలము ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తా ఉన్నాడు? బబులోను రాజ్యంలో ఉన్న దానియేలును మొదలుకొని, అనగా బబులోను రాజ్యం పరిపాలన మొదలుకొని దేవుని యొక్క 2వ రాకడ వరకు ఏ దర్శనాలు లేకపోతే ఈ యొక్క దర్శనం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయము 2వ దర్శనం, 7వ అధ్యాయము ఒక దర్శనము, ఆ తర్వాత 8వ అధ్యాయంలో మరొక దర్శనము ఆయనకి వస్తున్నట్లు చూస్తాం. మీరు గమనించాలి, బాగా వినాలి. 7వ అధ్యాయంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 4 రాజ్యాలు ఉన్నట్లు చూస్తాం. మొదటి రాజ్యం బబులోను, అది సింహము. 2వ రాజ్యం మాదియా పార్సిక, అది ఎలుగుబంటి. 3వది గ్రీక్ సామ్రాజ్యం, అది చిరుతపులి. 4వది రోమన్ సామ్రాజ్యంలోని చివరి రాజు. అతడు భయంకరమైన, ఘోరమైన, బ్రహ్మాండమైన సంథింగ్ విచిత్రమైన జంతువు అన్నాడు. అక్కడ 4వ జంతువు గురించి వివరించలేదు. కానీ 8వ అధ్యాయానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? 7వ అధ్యాయంలో 4 రాజుల గురించి, 4 రాజ్యాల గురించి చెప్పాడే కానీ ఇక్కడికి వచ్చేసరికి 8వ అధ్యాయంలో 4 రాజ్యాల గురించి మాట్లాడలేదు. కేవలము మాదియా పార్సిక రాజ్యముల గురించి మరియు గ్రీక్ సామ్రాజ్యములో ఉన్న ఆ 2 రాజ్యముల గురించి మాత్రమే అతను మాట్లాడబోతున్నాడు. ఆ తర్వాత చివరిలో రాబోతున్న క్రీస్తు విరోధుల గురించి అతడు మాట్లాడతాడు. సో ఇప్పుడు బబులోను రాజ్యం గురించి ఏమి ఇందులో ఉండదు. ఆ తర్వాత మాదియా పార్సిక రాజ్యం గురించి కొంచెం మాత్రమే చూస్తాం. గ్రీక్ సామ్రాజ్యం గురించి మరి ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఆ చివరిలో క్రీస్తు విరోధుల గురించి ఇతడు మాట్లాడతాడు. సో ఈ సెటప్ మనం కనుక చూస్తే కనుక సెట్టింగ్లోనికి చూస్తే 8వ అధ్యాయము మొదటి వచనం, రాజుకు బెల్షాజరు ప్రభుత్వము 3వ సంవత్సరం ముందు దానియేలు నాకు మొదటి కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. ఇది ఏ సంవత్సరం అంట?
ఇది 3వ సంవత్సరము అన్నాడు. మొదటి దర్శనం ఎప్పుడు కలిగింది? మొదటి సంవత్సరం. ఏ రాజు కాలంలో? బెల్షాజరు కాలంలో జరిగింది అన్నాడు. మీకు అర్థం అవ్వాలి. 5వ అధ్యాయంలో బెల్షాజరు ఉన్నాడా? 5వ అధ్యాయం చివరి వచ్చినంలో అతను చనిపోయాడు కదా. 5వ అధ్యాయం చివరి వచ్చిన చనిపోయాడు. అప్పుడే బబులోను రాజ్యము కూలిపోయింది. అంటే 5వ అధ్యాయం కంటే 8వ అధ్యాయము ముందున్న పుస్తకము ముందున్న సమయం పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకో తెలుసా? 5వ అధ్యాయంలో బబులోను కూలిపోతూ ఉంది. 5వ అధ్యాయంలో బబులోను కూలిపోతుంది. 5వ అధ్యాయం కంటే ముందే ఈ దర్శనం వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించాలి. 5వ అధ్యాయం కంటే ముందు వస్తుంది ఏది? ఈ దర్శనము. 5వ అధ్యాయంలో బబులోను కూలిపోతుంది. కానీ 7వ అధ్యాయంలో 2వ రాజ్యం గురించి మాట్లాడేశారు. వినాలి జాగ్రత్తగా. 2వ రాజ్యం గురించి మాట్లాడేశారు. 2వ రాజ్యం ఏది? మాదియా పారసిక రాజ్యం. 8వ అధ్యాయంలో కూడా అదే మాదియా పారసిక రాజ్యం గురించి మాట్లాడతారు. ఒకవేళ దేవుడు బబులోను చెరలో ఉన్న యూదులకు గనక వేరొక రాజు వచ్చి ఈ బబులోని తన ఆక్యుపై చేసుకోబోతున్నాడు అన్న విషయం వీళ్ళకి ముందే చెప్పకపోతే వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. కారణం ఏంటంటే ఆల్రెడీ మేము చెరలో ఉన్నాం, ఈ రాజే మమ్మల్ని పంపించట్లేదు, కొత్త రాజు వచ్చి మమ్మల్ని పంపిస్తాడో లేడో, మా పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు మమ్మల్ని వాగ్దానం చేశాడు ఇర్మియా గ్రంథంలో, తిరిగి దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. తీసుకొస్తాడా లేడా? ఈ దర్శనం ఏం చేసిందో తెలుసా? వాళ్ళని ఎలక్ట్లో పెట్టింది. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మా దేవుడు చెప్పాడు బబులోను రాజ్యం కూలిపోయిన తర్వాత మాదియా పారసిక రాజ్యం వస్తుంది అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే మాదియా పారసిక రాజ్యం వచ్చింది. మాదియా పారసిక రాజ్యం వచ్చింది కాబట్టి వాళ్ళ కండ్లు ఎదుటే దాన్ని చూస్తున్నారు. కాబట్టి ఆ రాత్రి దేవుడు ఇర్మియాతో చెప్పిన ఆ ప్రవచనము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. లోపల ఏమొస్తుంది? వాళ్ళకి దేవుని పైన ఒక పూర్తి నమ్మకం కలుగుతూ ఉంది. ఎస్, రాత్రికి రాత్రే రాజ్యాన్ని మార్చగలిగిన వాడు మమ్మల్ని ఈజీగా ఈ చెరలోంచి తీసుకువెళ్ళడు. ఒకవేళ గనక మాదియా పారసిక రాజ్యం వస్తుంది అని దానియేలు గనక దేవుడు చెప్పకపోతే దానియేలు ఏం చేశాడో తెలుసా? చెప్పిన విషయాలను అతను వివరించడం మాత్రమే కాదు, వాటిని రాశాడు. 7వ అధ్యాయం మొదటి వచ్చి చూసారా? వాటి వివరించి వాటి రాశాడు. వాళ్ళందరికీ వివరించాడు. ఏమని వివరించాడు? 2వ రాజ్యము మాదియా పారసిక రాజ్యము అని వస్తుందని చెప్పాడు. కాబట్టి వీళ్ళు వచ్చినా కానీ దిగులేదు. వీళ్ళకి ఏ బాధ లేకుండా చక్కగా నిశ్చింతగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆల్రెడీ మా దేవుడు మాకు ఆ విషయాన్ని చెప్పాడు కాబట్టి ఇది జరిగింది అన్న నమ్మకంతో ఉన్నారు. మొదటి దర్శనం ఎలా వచ్చిందో తెలుసా? అతను పడుకున్నప్పుడు వచ్చింది. 2వ దర్శనము అతను మెలకుగా ఉన్నప్పుడు వచ్చింది. సో అందరూ మెలకుగా ఉండాలి. 8వ అధ్యాయము మొదటి వచనం మొదటిట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనం, నేను దర్శనము చూచినప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలాయను నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనము కలిగెను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది, దానికి తర్వాత మొలిచినది. జాగ్రత్త వినాలి. ఎక్కడ ఉన్నాడు? ఇక ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నాడో మనం చూద్దాం. నేను ఏలాము ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణ నగరులో ఉండగా అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇతడు ఎక్కడ ఉన్నాడు అంటే కనుక ఏలాము సంబంధగు షూషాను పట్టణములో ఉన్నాడు. బబులోను రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు షూషాను అనే ఈ స్థలము ఇది చిన్న గ్రామము. వాస్తవానికి ఇది ఎక్కడ ఉందన్నాడంటే ఏలాము ప్రాంతంలో ఉంది అన్నాడు. దానియేలుకి ఈ విషయం ఎట్లా తెలుసు అంటే దానియేలు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అన్నిటిని చూస్తున్నాడు కాబట్టి వీని గుర్తించాడు. అది ఏలాము ప్రాంతంలో ఉన్న ఒక షూషాను పట్టణము అని చెప్పాడు. ఇది 230 మైళ్ళు బబులోను పట్టణానికి ఈస్ట్లో ఉన్నది. అంత మాత్రమే కాదు, పర్షియా గల్ఫ్కి నార్త్లో 120 మైళ్ళ దూరంలో ఉంది. రాసుకున్నారా? 200 బబులోను రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఇది ఒక చిన్న పట్టణము. కానీ బబులోను సామ్రాజ్యము కూలిపోయిన తర్వాత ఈ పట్టణం ఒక ప్రాముఖ్యమైన పట్టణముగా అయిపోయింది. ఈ పట్టణం గురించి ఎక్కడ చదువుతాం తెలుసా?
ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము రాణి ఉండే స్థలము షూషాను అన్నాడు. వింటున్నారా? రాణి ఉండే స్థలము షూషాను. ఎస్తేరు రాణి ఆ షూషాను కోటలో ఉండేది. అప్పుడు ఎస్తేరు గ్రంథం మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే 1వ అధ్యాయం 1వ వచనము, నెహెమ్యా ఎక్కడుండేవాడు తెలుసా? షూషాను కోటలో ఉండేవాడు నెహెమ్యా. దానియేలు ఈ ప్రవచనాన్ని చెప్తున్నప్పుడు షూషాను అనే మాట ఉనికిలో లేదు. దేవుడు షూషాన్ ఏంటి, కోట ఏంటి అనే విషయం, కోట ఎట్లా వస్తుంది ఆశ్చర్యం కలిగించింది. కానీ దానియేలు వివరించాడు, దాన్ని ఖచ్చితంగా రాశాడు. దానియేలు ఉన్నప్పుడు అది లేదు యాక్చువల్గా. దానియేలు చాలా సంవత్సరం తర్వాత ఈ షూషాన్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంట? షూషాను పట్టణ నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగేను. నేను ఊలాయను నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనములో కలిగెను. మేబీ ఇది ఎగ్జాక్ట్గా మనము ఊలాయి అనే ప్రాంతం మనం ఖచ్చితంగా చెప్పలేదు, కానీ ఒకటి చెప్పచ్చు. షూషానులో ఏముంది, ఒక ముఖ్య కోట ఉన్నట్లుగా మనం చెప్పచ్చు. అంత మాత్రమే కాదు, మాదియా పారసిక రాజ్యానికి ఇట్స్ అఫీషియల్ ప్లేస్. అది ఒక ప్రాముఖ్యమైన స్థలము. చాలా ఇంపార్టెంట్ అయిన డెసిషన్స్ అన్ని ఇక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. రివర్ ఊలాయి కనుక మనం చూసినట్లయితే కనుక ఒక్కసారి మాత్రమే దీని గురించి రాశాడు, తర్వాత దీని గురించి ఎంత మాత్రము రాయలేడు. సో దేవుడు దానియేలును అక్కడికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తాం. 8వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? దానియేలు నేను దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకున్నదగిన వివేకము పొందవలని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. మీరు వినాలి, ఈ షూషాను కోట దగ్గర షూషానులో వెళ్ళిపోయాడు. అక్కడ నిలబడినప్పుడు ఒక దర్శనం కనిపిస్తుంది. ఎవరు ఈ దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు? ఏ మనిషి అయితే ఈ దానియేలు ఎదుట నిలబడ్డాడో ఇతనికి ఆ దర్శనాన్ని చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో దేవుడు ఒక మనిషిని పంపించి ఇతనుకు అనగా దానియేలుకు ఆ దర్శన అర్థాన్ని ఈయనకు చెప్తున్నట్లుగా మనము తెలుసుకొనవచ్చు. సో షూషాను కోటలో అతడు ఉండినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత మనం ఇంకొక వచనం చూసినట్లయితే 16వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనం. అంతటా ఊలాయి నదీ తీరమున మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని, అది గాబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. సో నిలబడింది ఎవరు? గాబ్రియేలు. ఒక దర్శనం రాబోతా ఉంది. ఆ దర్శన భావం చెప్పింది ఎవరు? గాబ్రియేలే. ఆ దర్శన భావాన్ని మనం కనిపెట్టట్లేదు. ప్లీజ్, దర్శనం ఇచ్చింది దేవుడే. దర్శన భావము దానియేలుకు అర్థం కాకపోతే గాబ్రియేలును దూతను పంపించి ఆ గాబ్రియేలు దూత ద్వారా ఈ దర్శనాన్ని ఆయనకు చూపించినట్టు చూస్తాం. 17వ వచనం. అప్పుడు అతడు నేను నిలిచి ఉన్న చోటనుకు వచ్చాను. అతడు రాగానే నేను మహా భయము నొంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకునవలెను. ఈ దర్శనము మనం చదవబోతున్న దర్శనం ఎప్పుడు వస్తుందంట? అంత్యకాలములో ఇది జరగబోతా ఉంది అన్నాడు. 18వ వచనం ఫాస్ట్గా. అతను నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడినై నేలను సాష్టాంగ పడితిని కనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టును. ఎప్పుడైతే గాబ్రియేలు దూత దర్శనము యొక్క వివరణ ఇవ్వటం స్టార్ట్ చేశాడో వెంటనే ఇతడు నేలను పడిపోయాడు. ఇట్లా నేలను సాష్టాంగ పడిపోయినట్లు చూస్తాం. అట్లా పడిపోయిన దానియేలును ఆ దూత లేపి నిలబెట్టినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకని? ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అరే, తన ప్రజలు ఇప్పుడు వెళ్ళిపోతామనుకున్నారు, వెళ్ళిపోతారు. కానీ రాబోతున్న కాలంలో యూదులకు సంభవించబోతున్న సంఘటన దానియేలు లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని తట్టుకోలేక అతడు పడిపోయాడు. 19వ వచనం. మరియు అతడు ఉగ్రత సమీపమైన కాలమందు కలగోవునట్టి సంగతులు నీకు తెలియజేస్తున్నాను. ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలము గూర్చి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అంత్యకాలములో ఇవి జరగబోతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. కేవలము క్రీస్తు విరోధి మాత్రమే ఇశ్రాయేలును హింసించడం కాదు, కానీ ఇంకా అనేక మంది ఇశ్రాయేలును హింసించబోతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరు ఇశ్రాయేలుని హింసిస్తారు? 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఇందులో మనకి ముగ్గురు వ్యక్తులు మనం చూడబోతున్నాం. ఈ ముగ్గురు వ్యక్తుల వెనకాల అపవాది ఉన్నట్లుగా మనము గుర్తించబోతున్నాం. అపవాది యొక్క కారణం బట్టి ముగ్గురు వ్యక్తులు ఇశ్రాయేలును హింసించినట్లుగా మనము తెలుసుకోవచ్చు. ఇందులో ఒక విషయాన్ని మనం లోపలికి 8వ అధ్యాయం లోపలికి వెళ్ళే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు దానియేలు వీటిని రాశాడు? 8వ అధ్యాయం అసలు ఎందుకు రాయవలసిన అవసరత వచ్చింది? ఎందుకు రాశాడు అంటే, మొదటిది ఇశ్రాయేలును రాబోతున్న శ్రమలు చెప్పి వారిని ముందుగా సిద్ధపరచడానికి, రాబోతున్న శ్రమలను ముందుగా వారికి చెప్పి వారిని సిద్ధపరచడానికి. రెండో విషయం, చరిత్రలో జరుగుతున్న విషయాలు బట్టి వారు ఎంత మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. అపవాది ఎంత ప్రయత్నం చేసినా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి తీరుతాడు. ఈ 3 విషయాలు చెప్పడానికి దానియేలు 8వ అధ్యాయాన్ని రాశాడు. 3వ వచనంలోనికి మనము వస్తున్నాం. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలబడి ఉండేను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను. ఎత్తుగలది, దానికి తర్వాత మొలిచినది. ఒక పొట్టేలును చూశాను అని చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయం 20వ వచనంలోనికి వెళ్దామా? 8వ అధ్యాయం 20వ వచనం. నీవు చూసిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఇదే. అది మాదీయుల యొక్కయు పార్సీయుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఈ నది తీరమున ఆయనకి ఒక పొట్టేలు కనిపించింది అన్నాడు. ఈ పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. మీకు అర్థమవ్వాలి, కొమ్ములు ఎప్పుడైనా అథారిటీ నీకు చెప్తా ఉన్నాయి. కొమ్ములు ఎప్పుడు గ్రేట్ పవర్, దానికి ఉన్న శక్తిని గురించి చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? 2 కొమ్ములు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? 8:20 ప్రకారము 2 రాజ్యాలను సూచిస్తున్నాయి. ఒకటి మాదియా రాజ్యము, రెండవది పార్సీకుల రాజ్యము అని మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాటను మనం చూసుకోవచ్చు. ఏమంటున్నాడు? ఆ కొమ్ములు ఎత్తైనవి. 2 కొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. రాజ్యం బాగానే విస్తరించింది, కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను. 2 కొమ్ములు ఉన్నాయి, కానీ ఒకటి ఇంకొక దానికంటే ఎత్తు అయినది అంటున్నాడు. మాదియా రాజ్యము కంటే ఎత్తైనది బలమైన రాజ్యం ఏది? పర్షిక రాజ్యము అని చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. వాస్తవానికి ఏం జరిగింది అంటే కనుక 612 BCలో ఈ మాదీయులు అషూరుని జయించారు. అంటే కొంత భాగాన్ని కొంత మేరకు కరెక్ట్గా చెప్పాలంటే బబులోనుకు సహాయం చేశారు మాదీయులు. బబులోను దేనికి సహాయం చేశారు? అషూరుని జయించడానికి. 612 BCలో అషూరుని జయించడానికి మాదీయులు సహాయం చేశారు 612లో. అంత సహాయం చేసిన వారు చివరికి ఏమయ్యారంటే, మాదీయులు పర్షియన్లు వారిని చివరికి 550 BCలో పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు. ఒకనొక కాలంలో మాదీయులు బబులోనికి సహాయం చేశారు. దేనికి? అషూరును జయించడానికి. కానీ 550 BC వచ్చేసరికి ఏమైంది? ఈ పార్షిక దేశ చేతిలో మాదీయులు ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే మిళితమైపోయిన 2 కలిసిపోయినాయి అని మనకు అర్థమవుతా ఉన్నాయి. సో మాదీయులు మొదట ఉండేవారు, పర్షియన్లు తర్వాత వచ్చారు. పర్షియన్ రాజు అయిన కోరెషు కాలంలో ఆ రాజ్యం చాలా బలముగా నడిచినట్లుగా, బలంగా ఎదిగినట్లుగా మనం చూస్తాం. ఎత్తుగలది, దానికి తర్వాత మొలిచినది. చాలా కాలం తర్వాత మాదీయులు తర్వాత వచ్చిన వాళ్ళు పర్షియన్స్, కానీ తర్వాత వచ్చారా, కానీ దానికంటే బలంగాను దానికంటే ఎత్తుగాను దాని 550 BCలో దాన్ని జయించేసినట్లుగా మనము చూస్తాం. 550 BCలో వారు మాదీయులను జయించారు, స్వాధీనపరుచుకున్నారు. 8వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుండుట చూచి తిని.
ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకుంటకైను ఏ జంతువునకు శక్తి లేకపోయేను. అది తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలము చూపించుచు వచ్చెను. మీరు గమనించాలి ఏమంటున్నాడు 4వ వచనంలో, ఆ పొట్టేలు కొమ్ముతో, ఏ పొట్టేలు? ఆ కొమ్ముతో. అంటే పర్షియా రాజ్యం ఏం చేసింది? పశ్చిమముగా ఎగింది, వెస్ట్ సైడ్ వెళ్ళింది అంటున్నాడు. వెస్ట్ సైడ్లో సిరియా దేశం ఉంది, ఏషియా మైనర్ ఉంది. ఏం చేశాడు పర్షియా రాజు అయిన కోరేషు? సిరియాని జయించేశాడు, ఏషియా మైనర్ని జయించేశాడు. ఆ తర్వాత ఉత్తరముగా వచ్చాడు. ఉత్తరంలో ఏముంది అంటే కనుక బబులోను రాజ్యం, మెస్పటోనియా ప్రాంతం ఉంది. సో ఈ కోరేషు ఇటు వచ్చి బబులోను జయించేశాడు, మెస్పటోనియా ప్రాంతాన్ని అతడు జయించినట్లుగా మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, అది దక్షిణముగా పొడుచుచుండుట నేను చూశాను. దక్షిణంలో ఐగుప్తు ఉంది, ఇథోపియా ఉంది, పాలస్తీనా ఉంది, లిబియా ఉంది. రాసుకున్నారా? ఐగుప్తు ఉంది, ఇథోపియా ఉంది, పాలస్తీనా, లిబియా ఉంది. ఇతడు పశ్చిమను జయించేశాడు, దక్షిణాన్ని జయించేశాడు, అండ్ ఉత్తరాన్ని ఆ తర్వాత దక్షిణాన్ని కూడా జయించేశాడు. ఎందుకని తూర్పు గురించి ఇతడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయలేదు? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 2 వచనం. ఈ దిక్కులన్నీ గురించి రాశాడు, కానీ తూర్పు దిక్కు గురించి రాయలా. ఎందుకు రాయలే తూర్పు దిక్కు నుంచి? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాణ్ణి తూర్పు నుండి రేపి పిలుచువాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించున్నాడు, రాజులను లోబర్చున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించున్నారు. ఎవరు తూర్పున ఉన్నారు? 46వ అధ్యాయం 4వ వచనం. 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 41:2. 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. నేనే చేసి నన్ను చంకబెట్టినవాడు నేను, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేను. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానమని ఎవరికి నాకు పోటీగా చేయుదురు? ఒకసారి 11వ వచనం చూస్తారా? తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించున్నాను, నుండి నేను యోచించిన కార్యం నెరవేర్చమని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదు, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదు. దేవుడు తూర్పు నుంచి తీసుకొస్తున్నాడు. ప్రతి వచనంలో తూర్పు నుంచి తీసుకొస్తా ఉన్నాడు. వాస్తవానికి తూర్పునున్న దేశం ఏది అంటే కనుక పర్షియా దేశమే తూర్పు నుంచి ఉంది. అందుకే ఈ పర్షియన్లు తూర్పు నుండి వచ్చి మొదట వెస్ట్ జయించేశారు, తర్వాత నార్త్ని జయించారు, ఆ తర్వాత సౌత్ని జయించారు. తూర్పు గురించి ఎందుకు రాయలేదు అంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తానని చెప్పాడు? తూర్పు నుంచి తీసుకొస్తున్నాడు. తూర్పులో ఏముంది? పర్షియా ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పర్షియా వాళ్ళు, మనం పర్షియన్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఒక దానికంటే మరొకటి పెద్దది ఆ పొటేళ్ళు ఉన్న పెద్ద కొమ్ము, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో పర్షియన్. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పబడతా ఉంది? 150 సంవత్సరాలు దానియేలుకు ముందు ఈ ప్రవచనము చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 150 సంవత్సరాల ముందు, దానియేలు కంటే 150 సంవత్సరాల ముందు ఈ ప్రవచనము చెప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇట్లో జరగగా దాన్ని ఎదురించటకైను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైను ఏ జంతువులకు శక్తి లేకపోయాను. ఎవరు ఇతన్ని ఆపలేకపోతా ఉన్నారు? 549 BC నుండి 539 BC వరకు, 549 BC నుండి 539 BC వరకు ఇతడు మొత్తాన్ని జయిస్తూ వచ్చాడు. ఇతన్ని ఆపగలిగిన వాడు ఎవరును లేడు. కోరేషు జయించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, 8:4 ఏం చెప్తా ఉంది? అతడు ఏ జంతువును శక్తి లేకపోయాను, అతను ఆపగలిగిన వాడు, అతనికి అపోజిషన్, అతను జయించగలిగిన వాడు, అతను జయిస్తుంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడును
లేకపోయాడు. అంత మాత్రమే కాదు, అది తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలము చూపుచు వచ్చాను. తనకిష్టం వచ్చినట్లుగా జరిగిస్తున్నాడు. ఇట్ ఈడ్ అకార్డింగ్ టు హిజ్ విల్. అతను తన ఇష్టం వచ్చినట్లు ఏది చేయాలనుకుంటే అది చేశాడు. దానికి అర్థం అతడు ఎట్లా లోపల మనసులో వస్తే అట్లా చేశాడు. అతడు లోపల గర్వంతో సమస్తాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. 5వ వచనంలోనికి వెళ్తా ఉన్నాను. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చాను. ఇప్పుడు మొదట ఏమైపోయింది, పొట్టేలు గురించి మాట్లాడటం ముగించేశాడు. నేను ఇంకా దీని గురించి ఆలోచన చేస్తూ ఉండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటిని పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఒక మేక పోతు అన్నాడు. హీ గోట్ అనే మాటను ఇంగ్లీష్లో రాశాడు. ఈ గోట్ హీ అన్నాడు కదా, ఇది మేక పోతు అని మనకు అర్థమవుతా ఉంది. 8వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసినట్లయితే, బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కొమ్ముల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. 8వ అధ్యాయము 21వ వచనంలోనికి వెళ్తున్నాం. మేకపోతు అన్నాడు. ఖచ్చితంగా మేక కాదు, ఇట్స్ ఎన్ క్లియర్ చెప్తుంది. హీ గోట్ అన్నాడు. సో ఎవరు వచ్చి ఉండాలి? ఖచ్చితంగా అలెగ్జాండర్ వచ్చాడు. అతడు బైబిల్ ముందుగా చెప్పింది, అలెగ్జాండర్ రాకమునిపే అలెగ్జాండర్ వస్తాడు అని బైబిల్ చెప్పినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలు రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్తము సూర్యులు జనములను రాజులను అందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. ఈ రాజు గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఇతడు అంతటిని జయిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. 5వ వచనంకి వస్తున్నాం. నేను ఈ సంగతులు ఆలోచించగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇతడు పడమటి నుండి వచ్చాడు. పడమట ఏషియన్ మైనర్ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నుండి ఇతడు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ ఏషియన్ మైనర్ ప్రాంతం ఉంది కదా, అక్కడ నుంచి ఈ రాజు పుట్టినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. హీ గోట్, అతడు మేకపోతు అని చెప్తుంది. ఇతని గురించి 2వ అధ్యాయము బ్రాంజ్ మెటల్తో, బంగారు వెండి ఇత్తడితో ఇతన్ని పోల్చారు. 7వ అధ్యాయంలోనికి వెళ్తే కనుక అతన్ని చిరతపులితో పోల్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ గ్రీక్ రాజు అయిన అలెగ్జాండర్ ఏ సింబల్ అయినా బ్రాంజ్తో అది చేయబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇతడు మాసిదోనియా అనే ప్రాంతమును, పడమట ఉన్న మాసిదోనియా ప్రాంతము నుంచి వచ్చిన రాజు అని తెలుస్తుంది. ఈ మాసిదోనియా ప్రాంతము డైరెక్ట్గా పర్షియా దేశానికి వెస్ట్లో పడమర ఉన్న ప్రాంతము అని మనకు అర్థమవుతా ఉంది. 7వ అధ్యాయం 6వ వచనం. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలును సమీపించుటకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీద ఢీకొని వచ్చాను. ఈ యొక్క మేకపోతు ఏం చేసిందంట? నది ప్రక్కన నిలిచినప్పుడు 2 కొమ్ములు గల పొట్టేలు, ఏంటది? మాదియా పార్శిక రాజ్యం. ఈ పార్శిక రాజ్యంతో ఏం చేశారని చెప్తా ఉంది? ఢీకొన్నట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. వారు ఢీకొన్నప్పుడు ఏం జరిగిందంటే వారు ఓడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మాదియా పార్శిక రాజ్యులు ఓడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. నేను 5వ వచనం చూస్తూ ఉన్నాను. నేను సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెత్తాను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండేను. ఈ ప్రసిద్ధమైన కొమ్ము ఎవరు అంటే కనుక
21వ వచనంలో చెప్పాడు, గ్రీకుల యొక్క రాజు అన్నాడు. ఆ రాజు పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. ఇతడు 356 BCలో పుట్టాడు. 356 BCలో పుట్టాడు. 56 BCలో పుట్టాడు. ఇతని తండ్రి పేరు ఫిలిప్. ఈ ఫిలిప్ ఆ ప్రాంతంలో ఒక గుంపును తయారు చేసుకుని ఇతడు పరిపాలన చేయువాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఫిలిప్కున్న ఒక ఘనత ఏంటి అంటే గనక, అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే ముందే పర్షియా దేశం పైన యుద్ధాన్ని ప్రకటించాడు. కానీ పూర్తిగా గెలవలేదు. కానీ ఆ పర్షియా దేశం పైన యుద్ధాన్ని చేసిన వాడుగా, యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిగా మనం చూస్తాం. ఒకసారి పర్షియాతో యుద్ధం జరుగుతూ ఉండినప్పుడు ఈ ఫిలిప్ మర్డర్ చేయబడతాడు, చంపబడతాడు. చంపబడినప్పుడు ఎవరి చేత, సంథింగ్ వాళ్ళ శత్రువుల చేత ఇతడు చంపబడినట్లుగా మనము చరిత్రలో మనం చూడొచ్చు. చంపబడినప్పుడు అలెగ్జాండర్ తండ్రి అయిన ఫిలిప్ ప్రారంభించిన ఆ యుద్ధాన్ని అలెగ్జాండర్ కొనసాగించవలసి వస్తుంది. అలెగ్జాండర్కి అప్పుడు వయసు 21 సంవత్సరాలు, 21 years. అతడు 336లో రాజు అయినట్లుగా చూస్తాం. 21 సంవత్సరాలు అతడు 300 ఫిలిప్ మర్డర్ చేయబడతాడు. 336లోనే వెంటనే అలెగ్జాండర్ ఆ దేశానికి రాజు అవుతాడు. 336లోనే. ఈ అలెగ్జాండర్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే కనుక, ఇతడు అరిస్టాటిల్ దగ్గర ఫిలాసఫీని నేర్చుకున్నాడు. గ్రీక్ ఫిలాసఫీని అరిస్టాటిల్ దగ్గర నేర్చుకున్నాడు. అరిస్టాటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రపంచమంతా గ్రీక్ ఫిలాసఫీని, గ్రీక్ కల్చర్ని, గ్రీక్ సంస్కృతిని పాటించాలి అన్న ఆలోచన కలిగిన వాడు అరిస్టాటిల్. అలా జరిగింది అంటే కనుక అరిస్టాటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచమంతా గ్రీక్ ఫిలాసఫీని ఉండాలన్నాడు. అనుకోకుండా అతని దగ్గర చదివిన అలెగ్జాండర్ 21 సంవత్సరాలకే రాజు అయ్యాడు. అతడు 334 BCలో మరొకసారి పర్షియాపైకి దండెత్తి 334 BCలో దాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు చూస్తాం. 334వ సంవత్సరంలో అతని ఇంటి నుండి బయటికి వచ్చాడు. మరలా అతడు ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళలేదు. ఎప్పుడు అతడు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఇండియా వరకు, బోర్డర్ వరకు వచ్చాడు. ప్రపంచాన్ని అతడు జయించినట్లుగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలను అతడు జయించాడు. అందుకే ఎక్కడెక్కడ దేశాలు జయించాడో అన్ని చోట్ల ఏం జరిగింది అంటే, గ్రీక్ యొక్క సంస్కృతి, గ్రీక్ కల్చర్ అతను జయించిన ప్రతి దేశంలోనూ వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం, ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచితిని, 2 కొమ్ములు గల పొట్టేలు సమీపించవచ్చు, భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీద ఢీకొన్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇతడు ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. సో ఇది ఎలా జరిగింది అంటే కనుక, 3వ దర్యావేషు కాలంలో అలెగ్జాండర్ 35,000 మంది 35,000 మంది సైనికులను తీసుకుని వెళ్ళి ఇతడు వారిని జయించినట్లుగా మనకు అర్థమవుతుంది. పర్షియా దేశాన్ని జయించినట్లుగా మనకు అర్థమవుతుంది. నేను చూడగా 7వ వచనం చదువుతా ఉన్నాను. 7వ వచనం ఏంటండి? 35,000 మందితో వెళ్ళి వారిని చంపినట్లుగా మనము చూస్తాం. 7వ వచనం, నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలకొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరించలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచునేను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుటకు ఎవరి చేత కాకపోయాను. సో చూస్తుండనే మాదీయ పార్శిక రాజ్యము
కుప్పకూలినట్లుగా, అది ఓడిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయము 8వ వచనం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను. ఎవరు మేకపోతు? గ్రీక్ సామ్రాజ్యం కదా. మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్. ఇతడు ఏం చేస్తూ వచ్చారంటే మొత్తము ప్రపంచం మొత్తాన్ని జయిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. అది ఎంత విస్తారంగా అభివృద్ధి చెందిందో, ఎవరి వల్ల విస్తారంగా అభివృద్ధి చెందిందంట? దాని యొక్క పెద్ద కొమ్ము, దాని పెద్ద కొమ్ము విరిచేవేయబడిను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇతడు 21 సంవత్సరాలకి రాజు అయ్యాడు. సుమారుగా 23 సంవత్సరాలప్పుడు ప్రపంచం జయించడం ప్రారంభించాడు. అలెగ్జాండర్ని ఆపగలిగిన వాడు ఎవడును లేడు. పర్షియా రాజ్యాన్ని కుప్పకూలు చేశాడు, అన్నిటినీ జయించడం ప్రారంభించాడు. ఇండియా వరకు వచ్చాడు, బబులోనికి వెళ్ళాడు. అతడు ఆ బబులోన్లో అతడు మరణించాడు. జయించిన ఆ రాజ్యాలను ఎంజాయ్ కూడా ఇంకా చేయలే, జస్ట్ జయిస్తూ పోయాడు. నేను ఇప్పుడు జయించాను ప్రపంచాన్ని అంతటిని అనుకునే ఆలోచన కూడా లేకుండానే, సంతృప్తి లేకుండానే అతడు బబులోన్లో చనిపోయాడు. ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చాను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరవబడెను. అది చనిపోయినట్లుగా పెద్ద కొమ్మైన అలెగ్జాండర్ చనిపోయినట్లు చూస్తాం. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఇది 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. ఆ చిరుతపుల్లి ఎన్ని తలలుగా డివైడ్ చేయబడింది? 4 తలలుగా చేయబడింది అని చెప్పాడు కదా. 4 తలలుగా అది చేయబడింది అన్నాడు. ఇక్కడ ఈ ప్రసిద్ధమైన కొమ్ము చనిపోయిన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట? ఆ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒకటి ఏం జరిగింది? విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశము నలుదిక్కుల 4 పెరిగెను. అంటే ఏమైంది? మరలా అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యము 4 భాగాలుగా చేయబడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ 4 భాగాలు ఎవరెవరు అంటే కనుక, కసాండర్ మొదటి ఒక భాగానికి రాజు. ఓకే, మొదటి అదే మొత్తం నలుగురు జనరల్స్ అయిపోయారు. మొత్తము 4 భాగాలుగా చేయబడింది. 4 జనరల్స్ అయ్యారు. మొదటి జనరల్ కసాండర్ 317లో ఇతడు పశ్చిమ భాగాన్ని జయించుకున్నాడు. మాసిదోనియా మరియు గ్రీక్ అతని చేతిలో ఉంది. రెండవ రాజు సెల్యూకస్, ఇతడు 311 BCలో ఇతడు తూర్పు ప్రాంతానికి రాజయ్యాడు. సిరియా మరియు బబులోను అతని చేతిలో ఉంది. మూడవ రాజు లెసిమకస్, అతడు ఉత్తర ప్రాంతానికి రాజయ్యాడు, జనరల్ అయ్యాడు. అతడు ఏషియన్ మైనర్లో అతడు ప్రాంతాన్ని జయించుకున్నాడు. సుమారుగా 315 ఆ ఏరియాలో ఇతడు ఆ ప్రాంతాన్ని జనరల్గా అయ్యాడు. 4వ రాజు టోలమీ, ఇతడు దక్షిణ ప్రాంతానికి ఐగుప్తు, ఇస్రాయేలు, అరేబియా ప్రాంతము 321 BCలో ఇతడు ఆ ప్రాంతానికి జనరల్ అయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రాముఖ్యమైన విషయం, ఇలా అవ్వటానికి 22 సంవత్సరాల కాలం పట్టింది. మనకు అర్థమవుతుందా? ఇలా అవ్వటానికి 22 సంవత్సరాల కాలం పట్టింది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 22 సంవత్సరాలకి ఓవరాల్గా సెటిల్ జరిగింది. ఈ 4 హెడ్లు ఫైనల్గా మిగిలారు. మిగిలిన వారందరూ చనిపోయారు. ప్రవచనం ఏం చెప్పిందో తెలుసా? 4 మాత్రమే మిగులుతారని చెప్పబడింది. 4 మిగులుతారని చెప్పబడినట్లుగా చివరికి 22 సంవత్సరాల సివిల్ వార్ తర్వాత వారి అంతరంగ వారి మధ్య జరిగిన ఇంటర్నల్ వార్ తర్వాత చివరికి మిగిలింది ఎవరు అంటే గనక ఈ 4 మాత్రమే మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో మొత్తం ఒక చిన్న కొమ్మును చూసాము. ఆ చిన్న కొమ్ము ఎవరంటే పర్షియా దేశం. ఒక పెద్ద కొమ్మును చూసాము. ఆ పెద్ద కొమ్ము ఎవరు? అలెగ్జాండర్. మనము 9వ వచనంలోనికి వెళ్తా ఉన్నాం. ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఓకే, ఈ చిన్న కొమ్ము ఏం చేశాడు మనం చూద్దాం. ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను
తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగా అత్యధికముగా బలిసెను అన్నాడు. ఈ చిన్న కొమ్ము పేరు ఎవరు అంటే గనక యాంటికస్ ఎపిఫన్నీస్ అనే పేరు. ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగా అనగా టోలమీలను జయించాలన్నాడు. తూర్పుగాను అనగా మనం చూస్తే సెలీకస్లు అటు ఆ వైపు ప్రయాణం చేశాడు. అంత మాత్రమే కాదు, ఇతడు చేసింది కూడా ఏంటంటే ఆనంద దేశపు దిక్కుగా అత్యధికముగా బలిసెను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క యాంటికస్ కొమ్ము ఎవరు అంటే కనుక యాంటికస్ ఎపిఫన్నీస్ అని మనము తెలుసుకుంటా ఉన్నాము. 8వ అధ్యాయము 9వ వచనం. ఈ కొమ్ముల్లో ఒక దానిలో ఒక చిన్న కొమ్ము చిన్న అదే అతడు యాంటికస్ ఎపిఫన్నీస్, అది దక్షిణముగా తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిచెను. అంటే అర్థమైంది తెలుసా? ఆనంద దేశం ఏది? యెరూషలేము, ఇశ్రాయేల్ దేశము. దాన్ని ఇతడు ఆక్యుపై చేసుకోవడము ప్రయత్నం చేసినట్లు చూస్తాం. ఆనంద దేశము, ఇశ్రాయేల్ దేశము. అతడు దీన్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశాడు. 10వ వచనం. ఆకాశము సైన్యమునంతగా పెరిగి నక్షత్రములు కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అనగదొరుకుచుండెను. నక్షత్రములు కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అనగదొక్కెను. ఆకాశ సైన్యమంతా ఎత్తుగా పెరిగి నక్షత్రములు కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద త్రొక్కెను. ఎవరి నక్షత్రములు? ఎవరు తెలిసిన నక్షత్రములు? ఇతడు ఆనంద దేశముగా వెళ్ళాడు. యెరూషలేములోనికి ఇతడు ప్రయాణము చేసి అందులోనికి ఇతడు వెళ్ళాడు. నక్షత్రములు ఎవరు తెలుసా? ఇర్మియా ఇదే ప్రకటన, ఇదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్తారు. ఎవరి నక్షత్రం? దానియేలు. ఈ మాటలు మరుగు చేయి అంత్యకాలం ఈ గ్రంథములు నింపు. చాలా మంది నలుదిస్తులు సంచరించి మేబీ 3వ వచనం బుద్ధి వారు నక్షత్రములు అని అంటారు. ఇక నక్షత్రములు ఎవరు తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పరిశుద్ధులు. ఎవరిని ఈ యాంటికస్ ఎపిఫన్నీస్ హింసిస్తున్నాడు, శ్రమ పెడతా ఉన్నాడు? ఎవరిని అంటే కనుక ఆనంద దేశంలో ఉన్న పరిశుద్ధులను, అనగా ఆనంద దేశంలో ఉన్న ఇశ్రాయేలు. ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఆనంద దేశంలో ఉన్న ఇశ్రాయేలీలను ఈయన హింసిస్తున్నట్లు చూస్తాం. యాంటికస్ ఎపిఫన్నీస్ కాలంలో ఏం జరిగిందంటే, ఆ కాలంలో గ్రీక్ మాట్లాడే జాసన్ అనే ఒక ప్రధాన యాజకుడు అక్కడ ఉన్న మందిరంలో మేబీ యాజకత్వం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇతడు గ్రీక్ పేరు పెట్టుకున్నాడు. గ్రీక్ కల్చర్ తెలుసు, కానీ ఇతడు యూదుడు అని మనము చరిత్రలో మనము చూడవచ్చు. అతని కమిట్మెంట్స్ ఏంటి అంటే కనుక ఏదైతే అలెగ్జాండర్కి కమిట్మెంట్ ఉన్నాయో ఆ కమిట్మెంటే జాసన్ కూడా ఉన్నాయి. ఈ జాసన్కి ఈ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక యాంటికస్ ఎపిఫన్నీస్ దగ్గర నుంచి వచ్చింది. యాంటికస్ ఎపిఫన్నీస్కి ఎక్కడి నుంచి వచ్చింది? అలెగ్జాండర్ నుంచి వచ్చింది. అలెగ్జాండర్ ఎవరి దగ్గరికి వచ్చింది? ఆయన గురువు గారైన అరిస్టాటిల్ దగ్గర వచ్చింది. సో యాంటికస్ ఎపిఫన్నీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో, యోధా దేశంలో యోధా మత ఆచారాలకి ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. కేవలం గ్రీక్ కల్చర్ మాత్రమే ఉండాలి. గ్రీక్ పరిపాలనలో ఉన్న నా క్రింద ఉన్న యాంటికస్ ఎపిఫన్నీస్, నా కింద ఉన్న ఇశ్రాయేల్ దేశము వారి దేవుని ఆరాధన చేయటం కాదు. నేను ఎవరిని చెప్తానో వారిని ఆరాధన చేయాలి. నేను ఏం శాస్త్రం ఇస్తాను వారిని ఆరాధన చేయాలి. మన కల్చర్ మాత్రమే ఉండాలి, కానీ వాళ్ళ కల్చర్ ఎంత మాత్రం ఉండటానికి వీలేదు. ఈ కాలంలోనే వినాలి జాగ్రత్తగా, ఈ కాలంలోనే పాత నిబంధన గ్రంథము పూర్తి అయిపోయింది. అప్పటికే ఈ పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది. ఈ భాషలో రాయబడిన దీన్ని గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. దాన్ని సెప్టువాజెంట్ గ్రీక్ అన్నారు. ఆ కాలం జరిగింది. ఎందుకని గ్రీక్ లోనికి దాన్ని మార్చారు తెలుసా? యాంటికస్ ఎపిఫన్నీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచమంతా ఎవరు ఏది చదివినా అది గ్రీక్ లో చదవాలి. అందుకే హీబ్రూ భాషలో ఉండవలసిన దాన్ని ఏం చేశాడు? గ్రీక్ భాషలోనికి మార్చాడు. దాన్ని సెప్టువాజెంట్ గ్రీక్ లో మార్చాడు. ఇప్పుడు ఎవరైనా ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు హీబ్రూలు యూదులు ఖచ్చితంగా గ్రీక్ నేర్చుకోవాలి. గ్రీక్ నేర్చుకుని గ్రీక్ బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ ఉన్న సంస్కృతిని అంతటిని పూర్తిగా తీసివేయాలి, అణిచివేయాలి అని అనుకున్నాడు. ఈలోగా యాంటికస్ ఎపిఫన్నీస్ కి ఒక అతను దొరికాడు. అతని పేరు జాసన్, JASON. ఇతడు గ్రీక్ పేరు ఇది, కానీ
ఇతడు యాంటికస్ ఎపిఫనీస్ యొక్క కోరికను తీర్చడానికి ముందుకొచ్చినవాడు. హీబ్రూడే కానీ హెబ్రీడే కానీ ఇతడు అతని మాటను వినాలనుకున్నాడు. ఇతడు ఏం చేశాడంటే సుమారుగా 27,000 పౌండ్లను ఆ సిల్వర్ని యాంటికస్ ఎపిఫనీస్కి ఇచ్చి అక్కడ ఇతడు ప్రధాన యాజకుడి యొక్క పోస్ట్ని కొన్నాడు. వాస్తవానికి అయితే కొనడానికి వీలేదు కదా, దానికి రావాలంటే అహరోను యొక్క వంశం నుంచి వచ్చి ఉండాలి. కానీ ఇతడు దాన్ని కొన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 27,000 పౌండ్లను ఇతడు చెల్లించి ఆ పోస్ట్ని ఇతడు కొన్నాడు. అంత మాత్రమే కాదు, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇతడు చేసిన ఇంకొక పని ఏంటి కనుక ఆ యాజకత్వ సేవను కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఇతడు చేసిన మరొక పని ఏంటంటే ఒక 1,500 పౌండ్స్ని ఈ యొక్క యాంటికస్ ఎపిఫనీస్కు ఇచ్చి ఏం చేశాడు అంటే కనుక ఈ మందిరానికి చాలా దగ్గరలో ఒక పెద్ద స్టేడియంను కట్టించాడు. విన్నారా? ఒక పెద్ద స్టేడియంను కట్టించాడు. ఈ స్టేడియంలో అందరూ ఆడటానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పలికాడు. ఈ స్టేడియం ఎక్కడ ఉందంటే అతి పరిశుద్ధ స్థలము నీడ పడే ప్లేస్లో ఈ స్టేడియాన్ని కట్టించారు. ఒకవేళ పైన కొండ పైన వీళ్ళు ఆరాధన చేసే మందిరం ఉంటే కనుక ఈ వ్యాలీలో ఈ యొక్క స్టేడియంను నిర్మాణమైనట్లు చేశాడు. దాని యొక్క నీడ ఈ పరిశుద్ధ స్థలం మీద పడుతూ ఉంటుంది. అయితే ఈ ఆట ఆడే ముందు ఇది ఎవరికి ఆడుతున్నట్లుగా వీరు చెప్తారు అంటే కనుక వీరు చెప్పే విషయం ఏంటంటే మేము దేవుని కొరకు ఆడుతున్నాము, దేవునికి డెడికేట్ చేస్తూ ఈ ఆటను ఆడుతున్నావు అని చెప్పేవారు. ఎవరైనా బలులు నైవేద్యాలు అర్పించడానికి మందిరంలోనికి వచ్చినప్పుడు పైన ఉంది దేవాలయము, కింద ఆట ఆడుతున్నారు కాబట్టి మందిరాలను అర్పణను చాలా వేగంగా వంతంగా చేసుకుని వచ్చి ఆడుతున్న ఆటను చక్కగా ప్రశాంతంగా కూర్చుని దాన్ని పరీక్షిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ ఆటకున్న ఒక ప్రత్యేకత తెలుసా? దీన్ని ఎవరికి సమర్పించారు? వాళ్ళ దేవుడికి డెడికేట్ చేశారు. కొంతకాలం తర్వాత ఏమైందంటే ప్రధాన యాజకులు కూడా ఆటలో ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళు యాజక ధర్మం మర్చిపోయి పైన కూర్చుని ప్రశాంతంగా ఆటలు చుట్టం ప్రారంభించారు. ఆట ఎట్లా ఆడాలో తెలుసా? వీళ్ళు బట్టలు ఏది వేసుకోకుండా కేవలం ఆయిల్తో థిన్ లేయర్ కలిగిన ఆయిల్ను రాసుకుని నేకెడ్గా ఆ గ్రౌండ్లో ఆడాలి. అది మా దేవతకు ఇష్టమని చెప్పేవాళ్ళు. కాలం గడుస్తున్న కొలది ఏమైందంటే యూదులు కూడా అది అలవాటైపోయింది. ఆడటం ఆడాలి అనుకుంటే ఏం చేయాలి? నేకెడ్గా ఆయిల్ రాసుకుని ఆడటం స్టార్ట్ చేశారు. యూదులకున్న ఒక ఆచారం తెలుసా? అతి పరిశుద్ధ స్థలం ఎదుట దేవుని సన్నిధిని ఉన్న చోట నేకెడ్గా కనబడటం అది పాపముగా దిగంబరుగా ఉండడం అది దేవుడు దృష్టిలో పాపము అని బైబిల్ చెప్తా ఉంది. దాన్ని లెక్క చేయకుండా ఆడటం ప్రారంభించారు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి గ్రీకులకును యూదులకు ఖచ్చితంగా ఒక వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే యూదులు సున్నతి చేయించుకుంటారు, గ్రీకులు సున్నతి చేయించుకోరు. ఈ వ్యత్యాసము వాళ్ళకి కనబడటం స్టార్ట్ అయింది. గిల్టీ ఫీలింగ్ అయ్యారు. ఒక తరం ఏం చేశారంటే కనుక ఇక సున్నతి ఇశ్రాయేల్ దేశంలో లేకుండా చేసేశారు. ఇక సున్నతి వద్దు, బికాస్ పిల్లలు ఆడాలి అనుకుంటే కనుక ఈ లోపల గిల్టీ ఫీలింగ్ వస్తుందని చెప్పి సున్నతిని ఆపేశారు. 17వ అధ్యాయంలో అబ్రహాముకు నా జనులు అని మీరు పిలవటానికి మీరు ఏం చేయబడాలన్నాడు? సున్నతి చేయబడాలన్నాడు. బ్రదరా, యూదులకి మతాచారంలో ఒక ప్రాముఖ్యమైన ఒక ఘట్టం ఏంటంటే సున్నతి చేయటం. దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడిచ్చిన శాసనాన్ని ఏం చేశారు? వీళ్ళు ఆపేశారు. సున్నతి ఆగిపోయింది. మందిరంలో ఆరాధన లేవు. ప్రజలందరూ యూదులందరూ లోకంలో కలిసిపోయారు. యాంటికస్ ఎపిఫనీస్ వాడు చేసిన పనులు బట్టి ఆరాధన అంతా ఆగిపోవడం ప్రారంభించింది. నెమ్మదిగా దేవుణ్ణి విడిచి వీరు చాలా దూరంగా అయిపోయినట్లుగా మనము చూస్తాం. 11వ వచనం చూస్తే కనుక ఆ సైన్యం యొక్క అధిపతి విరోధముగా తన్ను హెచ్చించుకొనుచు అనుదినము బలి అర్పణలను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెన్
ఏ యాంటికస్ ఎపిఫనీస్ ఏం చేశాడు తెలుసా? సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తను తాను హెచ్చించుకున్నాడు. ఇంకేది లేదు, ఆచారాలు అలవాట్లు బలి అర్పలేదు అని చెప్పాడు. చివరికి ఏ స్థితికి వచ్చారంటే కనుక మందిరము పరదోసి అంత దారుణమైన పరిస్థితికి వచ్చారు. 12వ వచనం మనం చూస్తా ఉన్నాం. ఇదిగో అతిక్రమమును జరిగించినందున అనుదినం బలులు నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడును. అతని సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి నిన్ను. ఇప్పుడు ఏమి లేవంట మందిరంలో? బలులు లేవు. బలు లేకపోతే ఏమైంది? పాప పరిహారార్థం మీకేమీ జరగట్లా. యూదులు ఎందులో ఉండిపోయారు? పాపములోనే ఉండిపోయారు. పాపములో ఇక నిలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు దహన బలి, పాప పరిహారార్థ బలి జరుగుతూ ఉంటే వారి పాపములని క్షమించబడతాయి. ఏం జరిగింది యాంటికస్ ఎపిఫనీస్ కాలంలో? అది 176, 167 కాలంలో ఏం జరిగింది? బీసీలో వారు బలులు నైవేద్యాలన్నీ ఆపేశారు. మందిరం యొక్క పనులు ఇంకెంత మాత్రము లేదు. ఏమైందని 13 వచ్చిన అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడుగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధుడు మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచున్నను ఏమనగా అనుదిన బలులు గుచ్చియు అతిక్రమము జరిగించినందున సంభవించు నాశనకరమైన హే వస్తువు గుచ్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయము స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకొనిరి. అక్కడ వారు అయ్యో మందిరము పడవేయబడింది, ఇప్పుడు బలులు నైవేద్యాలు ఏమి లేవు, ఇది ఎంత కాలం? దానియేలుకు ఈ మాట వినగానే భయం వేసి ఉంటుంది తెలుసా? ఎందుకని? 14 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఏ రోజు బలును నైవేద్యాన్ని నిలపలేదు. అరే మేము ఇక్కడ ఉండే నిలపలేదే, రాబోతున్న కాలంలో ఏదో ఒక రాజు వస్తాడు, అతడు యాంటికస్ ఎపిఫనీస్, అతడు దీన్ని పూర్తిగా నిలిపివేస్తాడు. అయ్యా ఇది ఎంత కాలం జరుగుద్ది ప్లీజ్, ఆ కాలంలో నా ప్రజలు క్షేమంగా ఉండాలి, ఆ కాలంలో నా ప్రజలు దేవుని చేత ప్రొటెక్ట్ చేయబడాలి. బికాస్ పాప పరిహారార్థ బలి ఇక లేదు. నేకేడుగా ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి వారు ఆటాడటం ప్రారంభించారు. దేవుడిచ్చిన శాస్త్రమైన సున్నతిని మర్చిపోయి ప్రజలు ఇష్టానుసారంగా విన్నారు. అయ్యా దాని అయ్యా ఇది ఎంత కాలం పట్టుద్ది ప్లీజ్, ఎంతకాలం పట్టుద్ది, ఎంతకాలం పట్టుద్ది, ఇది ఎంత కాలమయ్యా? ఇద్దరు మాట్లాడుకుంటే అంట దానియేలు దాన్ని విన్నాడు. ఓకే, అందుకతడు 2300 దినములు మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు అతడు ఆలయ పవిత్రం గురించి తీర్పు తీర్చబడును. ఎన్ని రోజులంట? 2300 దినం. దాని దర్శనం చూచితిని కానీ దాన్ని తెలుసుకున్నట్టుకు వివేకము పొందే వాళ్ళని ఉండగా మనుషులు రూపం గల ఒకడు దాని ఎదుట నిలిచెను. అంతటా ఓలయ నది మధ్య నిలిచి పలుకుచును ఒక మనుషుని స్వరం వింటిని. అది గాబ్రియేలు, ఈ దర్శనం భావము ఇతనికి తెలియమని చెప్పాను. అప్పుడు నేను నిలిచి ఉన్న చోటన వచ్చాను. అతడాగా నేను మహాభయం నుండి సాష్టాంగ పడితిని. అతను నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలం ముందు కూర్చున్నది తెలుసుకొనుము. దానియేలు సాష్టాంగపడి ప్లీజ్ మా వాళ్ళకి ఇది నుంచి తప్పించవా. దానియేలు ఫీలింగ్ ఏంటి తెలుసా? మాకు ఇలా అయిపోతుందయ్యా, మేమేం చేయగలం, మేమేం చేస్తామయ్యా మేము ఇలా అయిపోతే. దానియేలు బహుశా 90 సంవత్సరాలు ఏడ్చుంటాడు, రోధించుంటాడు. అరే 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 ఎందుకు ఎట్లా అయిపోతుంది, ఎందుకు ఎట్లా అయిపోతుంది. దానియేలు అడిగి ఉన్నాడు, అయ్యా ఎంతకాలం ఇది? 2300 దినములు. అతను నాతో మాట్లాడుగా నేను గాఢనిద్ర పట్టిన వాడే నేలను సాష్టాంగపడి కనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాను. మరియు అతడు ఉగ్రత సమీపమైన కాలమందు కలగబోనటి సంగతి నీకు తెలియజేస్తున్నాను. ఏలనగా అది నిర్ణయించిన అంత్యకాలమున గూర్చినది. ఇది ఎప్పుడు జరుగుద్దంట? అంత్యకాలం జరుగును అన్నాడు. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలుదు. ఓకే, మనం చూసాం 22 వచ్చినాం. అది పెరిగిన పెంబట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. ఓకే, 23 వచ్చినాం. వాడు ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రములు సంభూతమవుచుండగా క్రూర ముఖము గలవాడొకడు యుక్తి గలవాడై ఉండి ఉపాయము తెలిసిన ఒక రాజు పుట్టును అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ డైరెక్ట్గా సడన్గా యాంటికస్ ఎపిఫనీస్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడాడు. ఇప్పుడు యాంటికస్ ఎపిఫనీస్ తర్వాత మనం చూస్తున్నాము ఇతడు చేసిన పనులన్నీ మనం చూసాం.
అతడు 2300 దినములు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇతడి హేయమైన వస్తువును అతి పరిశ్రమలో వధిస్తాడు. వధించడం మాత్రమే కాదు, వధించిన ఆ హేయమైన వస్తువును అక్కడ ఉన్న యాజకులకు తినిపిస్తాడు. దేవుడు అవమానించబడ్డాడు. దేవుడి ప్రజలు అవమానించమన్నట్లుగా మనం చూస్తాం. 24వ వచనం. అతడు గెలుచును గాని తన స్వబలమును బట్టి గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుట వలనందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జన్మను నశింపచేయను. మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభము తెచ్చుకుని అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకుని క్షేమంగా ఉన్న కాలమందు అనేకులు సంహరించును. అతడు రాజాజీ రాజు యుద్ధము చేయును గాని కడపట అతడు బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. ఈ దినమును గూర్చియు దర్శనమును వివరించున్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకుమనెను. ఈ దర్శనమును కలగ్గా దాని నేను మూర్చెల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయవచ్చుని. ఈ దర్శనములు గూర్చి విస్మయం గలవాడినైతే కానీ తన సంగతి తెలపగలవాడెవడును లేకపోయాను. ఇశ్రాయేలుకు సంభవించబో విషయాలు దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు మూర్ఛిల్లిపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. బికాస్ దాన్ని ఊహించుకుంటేనే భయం. యాంటికస్ ఎపిఫనీస్ చేసిన పని ఇశ్రాయేల్ చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేదు. ప్రతిరోజు ఎవరైతే తిరగబడ్డారో యూదులకు డ్రైనేజులో రక్తం ప్రవహించేది అని చెప్పారు. దొరికినట్టు చంపేసేవాడు యాంటికస్ ఎపిఫనీస్. మాట ఎదురు తిరిగితే కల్చర్ని పాటించడంటే, మందిర బలి అర్పణం ప్రారంభిస్తానంటే మనుషులను చంపేసేవాడు. అయ్యో, ఇలాంటి రోజులు ఇశ్రాయేలుకు రాకూడదు. ప్రతిరోజు మనుషులు వీధుల్లో చంపబడేవారు. వీధులన్నీ రక్తమైపోయాయి. ఎన్ని రోజులయ్యా? 2300 రోజులు. ఇలాంటి వాడు వస్తాడే, రాబోతున్నవాడు క్రీస్తు విరోధి. సేమ్ యాంటికస్ ఎపిఫనీస్ అలాగూ చేశాడు. సేమ్ పనులు యాంటికస్ ఎపిఫనీస్ చేసినట్లుగా యాంటిక్రైస్ట్ చేస్తాడు. యూదులను చంపుతాడు, ఏమైనా వస్తువును అతి పరిశుద్ధ స్థలములో నిలుపుతాడు, తానే మెస్సయ్య అని చెప్పుకుంటాడు. యాంటికస్ ఎపిఫనీస్ అంటే అర్థం తెలుసా? దేవుడు నేనే అని చెప్పే అర్థం ఇస్తా ఉంది. నేనే దేవుడిని చెప్తాడు, నన్ను తప్ప వేరొక నామం చేయకుండా ఉంటాడు. అతను డమ్మంగా మాట్లాడు, నోరు అతనికి ఇవ్వబడింది, గర్వంగా పలుకు, నాలుక అతనికి ఇవ్వబడింది. రాబోతున్న కాలంలో అతడు వస్తాడు, ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు, యూదులను మరలా హింసిస్తాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడంట? దానియేలు చెప్తాడు, బబులోను రాజును మొదలుకొని యేసు యొక్క 2వ రాకడ వరకు.